కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారో అటువంటి వారు ఆయన కృపయందు నమ్మిక ఉంచగలుగుతారు. కనుక మనము ఆయన సన్నిధిలో నాటబడి లోతుగా వేరుపారిన వారై పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందాము. ఆయన కృపను పొందుకోవడానికి ఆయన యందు నమ్మిక ఉంచగలిగే వారిగా ఉందాము. పరిశుద్ధానికి వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా, మీ సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్కల వలె మేము ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మీ కృపయందు నమ్మిక ఉంచేటువంటి విశ్వాసం మాకందరికీ అనుగ్రహించండి నాయన. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. మా ఆత్మీయ జీవితాలు ఎల్లవేళలా పచ్చగా సజీవముగా అయ్యా తండ్రి ఉండడానికి సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.